వైశాఖ మాసంలోని శుక్లపక్షం రోజున వచ్చే పౌర్ణమిని వైశాఖ పౌర్ణిమ అంటారు. సంవత్సరంలో వచ్చే అన్ని పౌర్ణముల కంటే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. ఈ సంవత్సరం మే 12వ తేదీన వైశాఖ పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి రోజున ఎలా పూజ చేస్తే మంచిది, ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ క్యాలెండర్ ప్రకారం మే 12వ తేదీన వైశాఖ పౌర్ణమి వచ్చింది. ఈ సమయంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. వైశాఖ పౌర్ణమి రోజు గ్రహాలు అనుకూలత కారణంగా అనేక శుభయోగాలు వచ్చాయి. దీనివల్ల ఈ పౌర్ణమి రోజున మీరు చేసే పూజలకు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతారు. ఈ పౌర్ణమి రోజు చేసే పూజల వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును మనస్ఫూర్తిగా పూజించే భక్తులకు శ్రేయస్సు, ఐశ్వర్యం, అదృష్టం లభిస్తాయి. భవిష్య పురాణం ప్రకారం ఈ వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు. కాబట్టి అన్ని పౌర్ణముల కంటే ఈ వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. మే 12వ తేదీ అనగా సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిటిలో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున పూజ చేసేవారు పూజ పూర్తయిన తర్వాత సత్యనారాయణ వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు అక్షింతలు చేతిలోకి తీసుకొని మనస్ఫూర్తిగా దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసి అక్షింతలను మీ తలపై వేసుకోండి. ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాల నుండి త్వరగా విముక్తి పొందుతారు. మీరు అనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు పూజలో నైవేద్యంగా దేవునికి బెల్లం ముక్కను నివేదిస్తే చాలా మంచిది. చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి. పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనం అయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతుంటారు. పౌర్ణమి రోజున లలితా సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది. ఎవరైతే లలితా సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన సమస్య అయినా సరే త్రిపుర సుందరి అమ్మవారి దయ వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి. పౌర్ణమి రోజున లలితా సహస్రనామం ఒక్కసారి చదివితే చాలు. దీనివల్ల మీ దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి సంపద అనేది పెరుగుతుంది. చాలామంది వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తారు. అలాంటి వారు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. వైశాఖ పౌర్ణమి రోజున పచ్చిపాలలో పంచదార, బియ్యం కలిపి రాత్రి 7 గంటలకు చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. హిందూ పురాణాల ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజున గంగానదిలో తాబేలు అవతారంలో విష్ణువు నివసిస్తాడు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున గంగా నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. వైశాఖ పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ కూడా నదీ స్నానం చేసి కూర్మావతారంలో విష్ణువును పూజిస్తారు. కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలంటే వైశాఖ పౌర్ణమి రోజున ఏదైనా సరే నదిలో స్నానం చేస్తే పాపాలు అన్నీ కూడా వినాశనం అయ్యి మీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. పవిత్రమైన ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. గంగాజలం కూడా లేని వారు స్నానం చేసేటప్పుడు
గంగా, గోదావరి, కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది. స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ తొలగిపోయి దైవశక్తులు ప్రవేశిస్తాయి. పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు మొదట్లో పాలు పోసి దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల బాధలన్నీ నెలలోపు తీరిపోతాయి. మీ ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి కనకదార స్తోత్రం పఠించాలి. పౌర్ణమి రోజు ₹1 బిళ్లకు పసుపు రాసి ఆ నాణాన్ని ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మీరు చేసే పనిలో ఏమన్నా ఆటంకాలు ఉంటే అవన్నీ విజయవంతంగా పూర్తి కావాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం రావి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపం వెలిగిస్తే మీ పనిలో ఏ అడ్డంకులు రాకుండా మంచి విజయాలు సాధిస్తారు. అలాగే పితృదోషం ఉన్నవాళ్ళు, శని దోషాలు ఉన్నవాళ్ళు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణలు చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన భక్తులు ఐశ్వర్యాన్ని పొందుతారు. పౌర్ణమి రోజున దేవతలను సంతోషపెట్టడానికి ఒక అద్భుతమైన రోజు. ఈ రోజున మనకు ఉన్నంతలో ఎవరికైనా పేదవారికి దానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజు నెయ్యి దానం చేయడం వల్ల మీ సంపద బాగా పెరుగుతుందని, గ్రహయోగ బాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే మీకు వీలైతే పేదలకు దానం చేసి ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే చాలా మంచిది. ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. వీడియో నచ్చితే వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్